ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన తీవ్రంగా కలిచివేసిందన్నారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. అందులో ఇరుక్కున్న కార్మికులు సురక్షితంగా బయటపడాలని ఆయన ఆకాంక్షించారు. ఎస్ఎల్బీసీలో తెలంగాణపై చూపుతున్న వివక్షను అసెంబ్లీ సాక్షిగా ఎండగట్టామని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ పునఃప్రారంభానికి ముందు సాంకేతికంగా ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నదో రేవంత్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటన మమ్మల్ని అందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేసింది. అందులో ఇరుక్కుపోయినటువంటి కార్మికులు కానీ ఇంజనీర్లు కానీ క్షేమంగా రావాలనేటువంటి ఆశ మనందరికీ ఉన్నది. కానీ విపత్తు దాని తీవ్రత ఎట్లుందో తెలియటం లేదు, అంచనాకు రావటం లేదు. దురదృష్టవశాత్తు ఎస్ఎల్బీసీ యొక్క రూపకల్పన జరగడమే దీని ద్వారా ఫలితం తొందరగా నల్గొండ రైతాంగానికి రావాలని, తెలంగాణ ప్రజలు బాగుపడాలని ఆనాడు సంకల్పించింది కాదు అనేటువంటిది అనేక పర్యాయాలు తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దాన్ని రూపకల్పన చేయడమే లోపభూయిష్టంగా చేయడం జరిగింది. సరే, వాళ్ళ ప్రమాదం జరిగింది కాబట్టి మాట్లాడడం కాదు, శాసనసభలో స్వయంగా ఆనాడు ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. నీళ్లిచ్చే ఉద్దేశంతో మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు ఇది అని చెప్పడం జరిగింది ఆనాడు. అవతలి ప్రాంతానికి ఇచ్చేటువంటి నీళ్లు పొద్దుటిపాడు ద్వారా పోయేటువంటివేమో ఆగ మేఘాల మీద పూర్తి చేస్తారెట్లా, ఎస్ఎల్బీసీ ఎన్నటికీ ఒడవని ముచ్చటలాగా ఉండాలనేటువంటి విధంగా ఎట్లా దీన్ని చేస్తారని చెప్పి ఈ వివక్షను ఆనాడే ఎత్తి చూపినాం. ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా దీనికి ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేసినప్పుడు మరి ఆనాడేమో వీళ్ళు ఈపీసీ కింద ఇచ్చినారు. ఇక్కడ ఉండే టనల్ 9.2 మీటర్లే, కానీ పాలమూరు రంగారెడ్డిలో 11.5 మీటర్ల టనర్లు ఉండేటువంటివి 60 కిలోమీటర్ల పైచిలకు భారీ క్యాజువాలిటీస్ ఏం లేవు. టనల్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఫలితానికి సిద్ధంగా పెట్టినాం. కానీ అలా 15 మాసాలుగా ఈ సర్కారు పాలమూరు రంగారెడ్డి ద్వారా నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా పనిచేస్తాం. కారణం ఏంటంటే ఆ టనల్ సక్సెస్ కావడానికి డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ మెకానిజం అంటాం, దాన్ని DBM సిస్టమ్ అంటాం. ఘటన జరగడం దురదృష్టకరం. ఈ ఘటనను మేము రాజకీయం చేయదలుచుకోలే. కాకపోతే ఇక్కడ ఒకటే విషయం నిపుణులు చెప్తున్నారు, ఇంకా ఇవి రేపు తేటతెల్లం కావాలి. పునఃప్రారంభానికి ముందు సాంకేతికంగా ఏ రకమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, టెక్నాలజికల్ గా ఏం ఇష్యూస్ ఉంటాయన్న దాని మీద మరి ఈ ప్రభుత్వం ఏం జాగ్రత్తలు తీసుకున్నదో రేపు వాళ్ళు వెల్లడించే దాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా రేపు చర్చకు వచ్చేటువంటి అంశాలు.